హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను చిన్న ఉసిరికాయలతో జామ్ అనేది తయారు చేస్తున్నానండి. దీనికి ముందుగా మనం ఉసిరికాయలన్నిటిని నీట్‌గా కడిగి పక్కన పెట్టేసుకొని, ఒక 2 గ్లాసులు నీళ్లు పోసేసి ఉడకపెట్టుకుందాం. ఈ ఉడికే టైంలోనే ఒక అంగుళంన్నర అల్లం ముక్కని తీసుకొని, దాన్ని సన్నగా తురిమేసేసి ఆ వాటర్‌లోనే యాడ్ చేసేయాలి. చేసిన తర్వాత చిటికెడు ఉప్పును కూడా మనం వేసుకోవాలనమాట. నీళ్ళనేది చుక్క కూడా లేకుండా మొత్తం అంతా ఉడకపెట్టేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. ఈ టైంలో మనం ఒక 100 గ్రామ్స్ వరకు బెల్లం అనేది యాడ్ చేయాలి. ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నా పర్లేదు. లేదంటే ఆ బెల్లంలో నుంచే బెల్లం కరిగిపోయిన తర్వాత పాకం వస్తుంది కదా! అదైనా సరిపోతుంది. వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేయబాకండి. ఎందుకంటే వాటర్ యాడ్ చేయటం వల్ల మనకి ఎక్కువ రోజులనేది నిల్వ ఉండదు. సో, మనకి త్వరగా బూజు పట్టేస్తుందనమాట. మంచిగా ఇలా వాటర్ కూడా యాడ్ చేయకుండా మనం బెల్లం డైరెక్ట్‌గా ఏసేయటం వల్ల మనకి పాకం అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుందనమాట. సో, మనకి పాకం కూడా మనమేదో పల్లీలు చిక్కీ చేసినట్టు గానీ, లేదంటే అరిసెలకొచ్చే పాకంలాగా గానీ, అలా మనకి గట్టి పాకం అవసరం లేదండి. జస్ట్ సాఫ్ట్‌గా పాకం వస్తే సరిపోతుంది అంతే. ఇక్కడ మీకు వీడియోలో కూడా చూపిస్తాను. ఆ చూపించిన విధంగా పాకం వస్తే మీకు సరిపోతుందండి. మనకి యాక్చువల్‌గా ఉసిరి అనేది చాలా హెల్ప్ చేస్తుంది మన బాడీకి. ఎలా అంటే ఇన్‌కేస్ మనకి బాడీలో హీట్ అనేది ఎక్కువైనప్పుడు కళ్ళు మంటలు పుడతాయి, లేదంటే తలనొప్పొస్తుంది. ఇలాంటియన్నీ ఉంటాయి కదా! సో, మనకి అదన్నీ తగ్గిపోవాలి అంటే ఎవ్రీడే పరగడుపున ఒక చిన్న గ్లాసు ఉసిరి వాటర్ గానీ, లేదంటే ఉసిరిని డ్రై చేసుకొని అది పౌడర్ చేసుకొని ఒక గ్లాసు హాట్ వాటర్‌లో యాడ్ చేసుకొని తాగటం వల్ల గానీ, సో, అలా చాలా అంటే చాలా బెనిఫిట్స్ అనేది ఉంటుంది. అంతేకాకుండా మనకిక్కడ ఉసిరిలో ఏంటంటే ఎస్పెషల్లీ ఎవరికైతే బీపీ, షుగర్ అనేది హై లెవెల్స్‌లో ఉన్నవాళ్ళు ఉంటారో ఎవ్రీడే పరగడుపున కొంచెం ఒక స్పూన్ ఉసిరికి సంబంధించింది ఏదైనా కూడా ఉసిరిని డ్రై చేసుకొని మనం ఒక పౌడర్‌ని యాడ్ చేసుకోవచ్చు మన డైట్‌లో. లేదు అంటే డైరెక్ట్‌గా ఒక ఉసిరికాయననేది కూడా మనం తినేయటం వల్ల ఏంటంటే మనకొక మెడిసిన్ లాగా అనమాట. సో, చక్కగా మనకి షుగర్ అండ్ బీపీ లెవెల్స్ అనేది కంట్రోల్ లేదా రెడ్యూస్ అవుతాయన్నమాట. సో, ఇక్కడ మనం వీడియోలో చూపిస్తున్నట్టు మనకి పాకం రెడీ అయిపోయింది. సో, ఇలా వస్తే కన్సిస్టెన్సీ సరిపోతుంది. మనం ఆరిన తర్వాత ఒక గ్లాస్ కంటైనర్‌లోకి తీసేసుకుందాము. ఇలా తీసుకున్న తర్వాత మనం ఏ ఫ్రిడ్జ్‌లో కూడా స్టోర్ చేయాల్సిన అవసరం లేకుండా 6 మంత్స్ వరకు మనకి పాడవకుండా అనేది ఉంటుందనమాట. పరగడుపున మనం ఒక స్పూన్ తింటే చాలనమాట ఇలా. ఇదే విధానంలో మనం రాతి ఉసిరితో కూడా చేసుకోవచ్చనమాట. కానీ నా దగ్గర ఈ ఉసిరి దొరికింది కాబట్టి నేను వీటిలతో చేసి చూపించాను. ఇది మంచిదే, అది కూడా చాలా మంచిది. దీనికన్నా ఆ ఉసిరి ఇంకా మంచిదనమాట. సో, మనకి ఇప్పుడు ప్రతిరోజు తీసుకునే ఆ ఉసిరికాయలో మనకి కాల్షియం ఎక్కువ ఉండటం వల్ల మన బాడీలో ఉన్న ఎముకలు కానీ, దంతాలు కానీ, గోర్లు కానీ, లేదంటే వెంట్రుకలు కానీ, మన స్కిన్ కానీ చాలా అంటే చాలా మంచిగా అనేది ఉంటుందన్నమాట. దీన్ని ఏంటంటే చాలామంది డ్రై చేసుకొని పౌడర్‌లాగా కూడా ఏ రూపంలో తీసుకున్నా కూడా మనకి ఆరోగ్యం అనేది చాలా మంచిగా అనేది ఉంటుందన్నమాట. మన హెయిర్ కూడా మంచి సాఫ్ట్ వచ్చి మంచి గ్రోత్ కూడా అనేది ఉంటుందన్నమాట. సో, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. 6 మంత్స్, 3 మంత్స్ మ్యాక్స్ 3-6 మంత్స్ వరకు మీరు ట్రై చేసి చూడండి. మీ స్కిన్‌లో గానీ, మీ బాడీలో చేంజెస్ కానీ మీరే చూస్తారు. ఇప్పుడు మనకున్న స్ట్రెస్ లెవెల్స్ కూడా కంట్రోల్ చేస్తుందనమాట ఇది. మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ మీతో పాటు మీ ఫ్యామిలీని కూడా హెల్తీగా ఉంచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.